చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా దీనదయాళుడా ధనవైర్యుడా దీనదయాళుడా ధనవైర్యుడా దీనదయాళుడా ధనవైర్యుడా దీనదయాళుడా ధనవైర్యుడా దేవాదేవుడా నేను పరమదయాళుడా చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా అంబా ప్రియుడనురా త్రిశూలధారిని శాంబామూర్తినిరా అంబా ప్రియుడనురా త్రిశూలధారిని శాంబామూర్తినిరా అంబా ప్రియుడనురా త్రిశూలధారిని శాంబామూర్తినిరా అంబా ప్రియుడనురా త్రిశూలధారిని శాంబామూర్తినిరా అంబా ప్రియుడను నేను అవనిలో వినుమింకా 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 కుంభిని భక్తుల కుదురుగా బ్రోచేది చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా ధరణి అందునానో శ్రీరాయ పోలు పురమునందునానో ధరణి అందునాను శ్రీరాయ పోలు పురము అందునాను ధరణి అందునానో శ్రీరాయ పోలు పురమునందునానో ధరణి అందునాను శ్రీరాయ పోలు పురము అందునాను నిండుగా వెలసిన రజక చంద్రములను నిండుగా వెలసిన రజక సంగములను నిండుగా వెలసిన రజక చంద్రములను నిండుగా వెలసిన రజక సంగములను పరమాత్ముడు ఇంకా మరి మరి బ్రోవాగా చంద్రశేఖరుడా శంకరుడనటి దివ్యాతేజుడరా శ్రీమక్కమడల స్వామికి సేవక సేవక అయ్యా సేవక నీ పేరేందయ్యా? నా యొక్క నామము బోలా శంకరుడి అందరు. అవును సేవక, నా కులసతి దాక్షాయని అందురు. దాక్షాయని మా నివాసము కైలాసపురం అందురు. నేనిప్పుడు
శివమందిరమునకు పోవుచుంటిని సేవక. శివ మందిరమునకు పోతున్నావు. అవును మీ సేవక. భార్య అక్కడనే ఉందా అయ్యా? అక్కడే ఉంది. సరే అప్ప. లోకమాత యందురోయమ్మ ఓయమ్మలారా ధరణి మాత యందురోయమ్మ లోకమాత యందురోయమ్మ ఓయమ్మల ధరణి మాత యందురోయమ్మ లోకమాత యందురోయమ్మ ఓయమ్మలారా ధరణి మాత యందురోయమ్మ మాత యందురోయమ్మ ఓయమ్మలారా ధరణి మాత యందురోయమ్మ మంగళాకరి అందురమ్మ మగువలారా వినరజింక మంగళాకరి యందురమ్మ మంగళారా వినరజింక మంగళాకరి అందురమ్మ మగువలారా వినరజింక మంగళాకరి యందురమ్మ మగువలారా వినరజింక సావధానము తోడ భక్తుల చక్కగా పాలించెదాను లోకమాత యందురోయమ్మ ఓయమ్మలారా ధరణి మాత యందురోయమ్మ ధరణిరాయ పోలుపురమందో నివసించియున్న రజక సంగాదుల ఇక ముందో పోలుపురమందు నివసించియున్న రజక సంగాదుల ఇలముందు ధరణిరాయ పోలుపురమందో నివసించియున్న రజక సంగాదుల ఇక ముందో ధరణిరాయ పోలుపురమందు నివసించియున్న రజక సంగాదుల ఇలయందు పరమశివుడు బ్రోవగాను సంతసమునాయొచ్చియుంటి సంతతులు ప్రేమగాను సంతసము వచ్చి ఉంటే పరమశివుడు బ్రోవగాను సంతసమునాయొచ్చియుంటి పరమశివుడు ప్రేమగాను సంతసము వచ్చి ఉంటిని నిత్యముగవర భక్తులను చక్కగా చక్కగా కామమాత లోకమాత యందురోయమ్మ ఓయమ్మలారా ధరణి మాత యందురోయమ్మ శ్రీ భక్తమణలే స్వామికి. అమ్మా ఏమంటివమ్మా? చెలి నా నామము దక్షయాని అందురు ఈ నామం దక్షయాని అంటారా తల్లి? అవునమ్మా ఆ, నా ప్రతి శంకరుడి అందురు శంకరుని భార్యవు నువ్వు. ఆ ఆహా. మా తల్లిదండ్రులు దక్ష ప్రసూతి అందురు ఆ. మా నివాసము కైలాసపురం అందురు వారి గర్భమున జన్మించి ఉంటిని నా ప్రతికడకు చేరబోతున్నాను ఇక్కడకు చేరబోతున్నాం. చేరబోతున్నాను మేము శంకరుని భార్య పార్వతానంగానే ఈయన కానీ దక్షయానంగానే ఈయన లేదమ్మా మేము. నేను ఫస్ట్ భార్యని ఇప్పుడు ఈ జన్మలో నువ్వనమాట. అవును మొదటి భార్య అని దాక్షాయని శంకరుని దేవి అనుట ఎటులనా జై వందనములు ప్రాణేశవర భూష భూష ఈశ వందనములు మీకిదే మునిజన పోష వచ్చింది మీ సన్నిధి కై పారుదాక్ష వందనములు మీకునే వరుసతో మరి చేసదాను వరభుజగాశయానో మము దీవించు శ్రీ కరుణాభరణ వరభుజగాశయానో
కరుణాభరణ ప్రభుజన సేవన నన్ను దీవించు శ్రీ కరుణాభరణ మీ సేవలని జయ మిగుల ప్రీతితో వస్తే మీ సేవలను జయ మిగుల ప్రీతితో వస్తే మీ సేవలని జయ మిగుల ప్రీతితో వస్తే మీ సేవలను జయ మిగుల ప్రీతితో వస్తే మీ పాదములయాన నమ్మి కొలిచెదనింకా శ్రీ కరుణాభరణ నన్ను దీవించు శ్రీ కరుణాభరణ శ్రీ భక్తమండలే స్వామికి దేవదేవ దేవి మీ పాదార బృందములకు వందనములు చేసేదాను సరే నన్ను దేవి, చల్లగా నన్ను ఉండు. ఆశీర్వదింపుడు స్వామి. సరే దేవి వర్దల్లు నాసకి వసుమతి అందున వారు జాస్తి వర్దల్లు మెలయందు కంబు కంటి వర్దల్లు ప్రేయసి వర్ష తోడ రారమ్ము కూర్చొను రాజవాక్షి నిండు మదమాయ నాకు మీ రాజా నేత్రే రమ్మిక నీవు భువన చరిత్రే దేవి నిరాజ నేత్రే రమ్మిక నీవు భువన చరిత్రే మనదు మందిరమునకు పోదామురమ్ము అది పట్టణమునకు పోదామురారమ్మో మనదు మందిరమునకు పోదామురమ్ము మనదు మందిరమునకు పోదామురారమ్మో ధరణి రాయ పోలు దముని మదీనం నీరాజా నేత్రే రమ్మిక నీవు భువన చరిత్రే స్వామికి దేవి మహా సంతోషమాయను మన మందిరమునకు పోవుదము రమ్ము దేవి సరే స్వామి. అని అదే పోయేదాను. అని వారు ఇట్లా కొని దేవ మందిరంలో ఉండగా దక్షరాజు కైలాసమునకు పోవుట ఎటువలన దక్షరాజు. దక్షరాజు మైకిచ్చి కైలాసమునకు పొరపు మీరాను ఇంకా పోయలా కైలాసమునకు పొందుగా ఇంకా పోయేదా కైలాసమునకు పొందుగాను నేను ఇంకా పోయలా కైలాసమునకు పొందుగాను నేను ఇంకా ఎందోను కొచ్చదను నిచారంగా వినరా
ఎందు తోలు వచ్చెదను పని చారక వినరా శివుని ఎందు తోలుక వచ్చెదను పని చారక వినరా శివుని ఎందు తోలు వచ్చెదను ధరుని శ్రీరాయ పోలు పురమున నెలకొన్న ఎట్టే 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 రజక సంగతులను దల్చేదాను రజక సంగములను దలిచేనే ఆచారీదలను రజక సంగములను దలిచేనే శివుని యొక్క వినరా అదే దిగంతులను బ్రోచేటే ब्राह्मण हमारे देश का नहीं हमारे देश చూసినోడన్నా దానాకుండదు ఆహా సార ఆహా నేను ఇప్పుడే కైలాసమునకు పోయేదాను ఆహా నేను ఇప్పుడే కైలాసమునకు పోయేదాను ఆ శంకరుని ఇందు దొరకొచ్చేదాను అని దక్షరాజు కైలాసము చేరి శంకర్ మంత్రిని గని అనుట ఎటులనా ఈ విధంగా సారథి మని వినరా ఇంకా లోనికే గీసునితోనే సారగమని వినరా ఇంకా లోనికే శివునితోనే సారథి మని వినరా ఇంకా లోనికే గీసునితోనే సారగమని వినరా ఇంకా లోనికే శివునితోనే మిదు మామా వచ్చి నాడను సారథి వినరా ఇంతకాలం మన్నాడను సారథి వినరా ఇంతకాలం మన్నాడను సారథి వినరా ఇంతకాలం మన్నాడను సారథి వినరా ఇంతకాలం మన్నాడను దేవల భక్తమణి స్వామికి జై సారథి లోపలికేగి మీ మామ దక్షరాజు వచ్చినాడని శంకరులతో తెలుపుము మహారాజా అటులే వెళ్ళిపోగలరు రావాలి శంకరుడు మహారాజా మీరు అన్నట్టుగానే లోపలికి ఎగి శంకరునితో తెలపగలను మీ లోపలికి వెళ్ళి శంకరుడితో తెలిపారు మైకు లేదు మైకు ఇది ఒకటే ఉండగా ఇక్కడ 5 ఉన్నాయి 6 ఉన్నాయి మైకులు 5 ఉన్నాయి 6 ఉన్నాయి అనగా లేదుగా హలో
దాసోమయ్యా వందనమయ్యా శ్రీదేవ దేవా దాసోమయ్యా శ్రీదేవ దేవా దాసోమయ్యా వందనమయ్యా శ్రీదేవ దేవా దాసోమయ్యా మీ మామ దక్షుడు ద్వారమున నిలచుండే మీ మామ దాక్షుడు ద్వారముల నిలచుండే మామ దక్షుడు ద్వారమున నిలచుండే మీ మామ దాక్షుడు ద్వారముల నిలచుండే రమ్మని పిలిచేను రామయ్య పోలాము వందనమయ్యా శ్రీదేవ దేవా దాసోహమయ్యా భక్తముడు స్వామికి జై సారథి ఈ మామగారు దక్షరాజు యాగములు వద్దరు నిలబడి అమ్మని నిన్ను రమ్మని చెప్పాడు. సరే సరే సారథి తెలుపదను వినుము. వీలుగదనుమా ఇప్పుడు రాను వీలుగదనుమా వీలుగాదనుమా ఇప్పుడు రాను వీలుగాదనుమా వీలుగదనుమా ఇప్పుడు రాను వీలుగదనుమా వీలుగాదనుమా ఇప్పుడు రాను వీలుగాదనుమా సర్వదేవతులెల్లా సమజేయుచుండిరి సర్వదేవతలెల్లా సభదేయుచుండిరే సర్వదేవతులెల్లా సమజేయుచుండిరి సర్వదేవతలెల్లా సభదేయుచుండిరే గాడాని తెలుపుము త్వరలో నక్కడికేగి వీలుగాదనుమా ఇప్పుడు రాను వీలుగాదనుమా జగల భక్తముడు స్వామికి సారథి ఇక్కడ దేవసభ జరుగుచుండెను ఇప్పుడు రాడన్నాడని తెలుపు సారథి. అయితే నువ్వు దేవసభలో ఉన్నావు అవును ఇప్పుడు రాను వీలు కాదని చెప్తున్నావయ్యా అవును మంత్రి ఆ రాజుతో చెప్పమంటున్నావా మంత్రి ఇప్పుడే చెప్తున్నాను మంత్రి. ఆహా. మరి నువ్వు ఇంటాలుడవే పోకపోతే ఎట్లనే ఇక్కడ దేవసభ జరుగుతున్నది కదండి. ఏమో అయ్యా నీ ఇష్టం మన పంచాయతీ కుడతాడు ఆయన ఆయన ఇంటి దాకా వచ్చి పిలిస్తే పోదా ఆయన ఇంటి అల్లుడు వచ్చి పిలిస్తే ఇంటి మామ వచ్చి జగల భక్తముడు స్వామికి రాజుతోటి ఇప్పుడు రాజుతోటి అనాలి. ఈ దండలు అడగగా నేను సారథి ఇంకెవరు ఇంకేసారు రాజా రాణి పలికే వజమరాజా రాజా మహారాజా రాణి పలికే రాజా మహారాజా రాజా రాజా ప్రాణని పలికే రాజా మహారాజా రాజా మహారాజా రాణని పలికే రాజా మహారాజా దేవసభలో యుండి ప్రాణని
దేవసభలో ఉండే రాణాని పలికేను వచ్చినయ్యా రాజా మహారాజా శ్రీ రాజా రాణాని పలికే రాజా మహారాజా స్వామికి జై అని సారథి తెల్పగా దక్షరాజు కోపించి మండిపడి అనుట ఎటులనా భిక్షమెత్తు వాడు నిలలో నన్ను వంచన చేసే ఇంకా బిచ్చమెత్తు వాడు నిలలో నన్ను వంచన చేతు ఇంకా భిక్షమెత్తు వాడు నిలలో నన్ను వంచన చేసే ఇంకా బిచ్చమెత్తి వాడు నెలలో నన్ను వంచన చేసే ఇంకా వాడులేని యాగము భావింతో ఈ వేళ నేను విష్ణుదేవుని విల్వానం పిల్తో ఈ వేళ నేను విష్ణుదేవుని విల్వానం పిల్తో చిన్న పెద్ద కానకుండా కన్నుల మదమెక్కి వాడు చిన్న పెద్దల రాకుండా కన్నుల బలమెక్కి వాడు చిన్న పెద్ద కానకుండా కన్నుల మదమెక్కి వాడు చిన్న పెద్దల రాకుండా కన్నుల బలమెక్కి వాడు ఎటులా కలిగిందో ఆ శంకరునతో కన్నుల మదమెక్కే ఏమందో ఆ శంకరులకు కన్నుల బలమెక్కి మల్లో దారుని శ్రీరాయ పోలు పురమున నెలకొన్నాయట్టే దారుణే శ్రీరాయ పోలో పురమురాజల కొల్లాయట్టే దారుని శ్రీరాయ పోలు పురమున నెలకొన్నాయట్టే దారుణే శ్రీరాయ పోలో పురమురాజల కొల్లాయట్టే రజక సంగాతులను బ్రోచేటి శ్రీ విష్ణుని గలతో రథక సంగములను బ్రోచేటి శ్రీ విష్ణుని గలతో రథక కాములను బ్రోచేటే స్వామికి హౌరా ఈ శంకరునికి ఇంత గర్వమా ద్వారమున నిలిచి నేను పిలువగా తీరదని నన్ను ఇంత అవమానపరిచెను ఆ శంకరునికి లేని యాగము విష్ణుదేవునికి లక్ష్మీదేవికి అర్పించగలను అవునా వచ్చినోడు విష్ణుకు లక్ష్మికి ఇస్తావయ్యా యాగము పిలిచినాక రాకుంది ఏం చేయగలుగుతాం ఆ కిందకు వచ్చినోడు ఇంట్లో దాకా ఆపలేము కదా రాజు ఇంటికి తిరిగి వచ్చి చిత్తాక్రాంతుడయి ప్రసూతి అనుట ఎటులనా ప్రవేశమీరిట్లో చింతింపనేలానో ప్రాణనాదా పరేశమీరిట్లు చింతింపనేలానో ప్రాణనాదా
ప్రాణేశ మీరిట్లు చిందింపనేలాను ప్రాణనాదా చిందింపనేలాను ప్రాణనాదా ఇంకా శివుడు ఇంకా బిడ్డ ఎల్లుడు ఏమని పలికేను ప్రాణనాదా ఏమని పలికేరే ఇంకా మన బిడ్డ ఎల్లుడు ఏమని పలికేను ప్రాణనాదా ఏమని పలికేరే ప్రాణేశ్వర ప్రాణేశ్వరి మన బిడ్డే అల్లుడు ఏమని పలికెను నాతోటి ఎరిగింపు నాదా చిరబోయి కూర్చున్నావేమి కారణం ఏమిటి తెలిపేదాను విను ప్రాణేశ్వరి. మందామతుడై వాడు నిందించెను నన్నింకా మందయానా మందామతుడై వాడు నిందించే నన్ను ఇంకా మందాయా మందామతుడై వాడు నిందించెను నన్ను ఇంకా మందయానా మందామతుడై వాడు నిందించే నన్ను ఇంకా మందాయా ఇంకా వాణ్ణి మది దల్వకు మనసు చెంచల మౌను మందయానా వాణి మది దల్వాకు మనసు చంచల మౌను మందాయా ఇంకా వాణ్ణి మది దల్వకు మనసు చెంచల మౌను మందయానా ఇంకా వాణి మది దల్వాకు మనసు చంచల మౌను మందాయా స్వామికి దేవి ప్రాణేశ్వర ఆ శంకర్ గర్వం ఏమందు కదా అవును ఇంత అన్యాయం అన్నయ్య నువ్వు ఇంటి ముంగరికి పోయి ఇంత పెద్ద రాజు ఇంటి ముంగరికి పోయి నిన్ను ఇంత బల్లాం చేస్తాడనయ్యా అవును సేవక నన్ను అవమానపరిచిన శంకరుడు ఏమని పలికేను ఎరగింపు నా తోడా ప్రాణనాదా ఏమని పలికేను ఎరగింపు నా తోడా యమని పలికేను ఎరగింపు నా తోడా ప్రాణనాదా ఏమని పలికేను ఎరగింపు నా తోడా అయ్యో శివుడు ఏమని పలికే పుత్రిక ఏమనో
అయ్యో శివుడు ఏమని పలికే పుత్రికాయే మననా ప్రాణనాదా శివుడు ఏమని పలికే పుత్రికాయే మనలో నాదా ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అంత కఠినముగా పలికెన మన బిడ్డ అల్లుడు. అవును ప్రాణేశ్వరి. రానన్నదా ద్వారమున నిలచుండి రమ్మని పిలువగా మందయనా ద్వారమున నిలచుండి రమ్మని పిలువగా మందాయ ద్వారమున నిలచుండి రమ్మని పిలువగా మందయనా అయ్యో ద్వారమున నిలచుండి రమ్మని పిలువగా మందాయ తీరదూరానని గర్వించి పలికేను మందయనా తీరదూరానను గర్వించి పలికేను మందాయ తీరదూరానని గర్వించి పలికేను మందయనా తీరదూరానతో గర్వించి పలికేను మందాయ స్వామికి జై దేవి ప్రాణేశ్వర దక్షరాజును నేను దక్షరాజును నేను ద్వారమున ఉండి పిలువగా తీరదాన్ని నన్ను ఇంత అవమానపరిచింది. గతి లేనివాడు ఆ శంకరుడు. మార్కెట్లో పోయినవాడు ఇంత దాకా పోలేదు, పిలవలేదు కానీ ఇటు ఉంటే అది రాలేదంటున్నాడు. దక్షరాజును నేను గతి లేనివాడు ఆ శంకరుడు నేను ద్వారమున ఉండి పిలువగా రానని గర్వించి పలికెను. అట్లనా? అయితే ఇంటిలో అట్లా అంటావాడు. స్వామికి దేవర భక్తమైన స్వామికి అయ్యయ్యో ఇది ఎంత అన్యాయమాయేనో ప్రాణనాదా అయ్యో ఇది ఎంత అన్యాయమాయేనో అయ్యయ్యో ఇది ఎంత అన్యాయమాయేనో ప్రాణనాదా అయ్యయ్యో ఇది ఎంత అన్యాయమాయేనో ఇంకా వారు లేని యాగా మెట్లా జరుగును ఇప్పుడు ప్రాణనాదా వారు లేనిది యాగా మెట్లు జరుగును ఇప్పుడు ఇంకా వారు లేనిది యాగా మెట్లు జరుగును ఇప్పుడు ప్రాణనాదా మెట్లు జరుగును ఇప్పుడు
ప్రాణేశ్వర, దేవి ఎంత ఘోరము సంభవించను, వారు లేనిది యాగం ఎట్లా జరుగును ప్రాణేశ్వర? జరపగలను ఎంత ప్రాణేశ్వరి. కర్మము సమకూర్చను. ఏం కాదు ప్రాణేశ్వరి, చూసుకునేదాన్ని. ఆమె ఆ తీరికి ఏడుస్తుంది కానీ ఆ బిడ్డ రానందుకు అల్లుడు రానందుకు నువ్వు ఏం చెప్పినావో ఏం వచ్చిండో ఆయన ఎందుకు రానన్నాడో మరి. విష్ణుదేవునకును యాగమర్పించేదా మందయానా. అయ్యో విష్ణుదేవునకును యాగమర్పించేదా మందయానా. విష్ణుదేవునకును యాగమర్పించేదా మందయానా. విష్ణుదేవునకు యాగమర్పించేదా మందయానా. వారు ఎన్నటికైనా రవలతో మన కడకు మందయానా. అరు ఎన్నటికైనా రావదు మన కడకు మందయానా. వారు ఎన్నటికైనా రవలతో మన కడకు మందయానా. ఇంకా వారు ఎన్నటికైనా రావలదు మన కడకు మందయానా. స్వామికి జై. దేవి ప్రాణేశ్వర, కట్టి యాగము విష్ణుదేవునికి లక్ష్మీదేవిని వారిని రావింపగలను. వారి ఆహా. అంటే ఇప్పుడు ఈయన రానందుకు విష్ణుకి ఇస్తానంటున్నావా? వారు ఎన్నటికైనా మన ఇంటికి రావాలదు. ఇంత పగ తగ్గిస్తే ఎట్లనే ఆ బిడ్డల మీద ఇంత పగ నానే. దక్షరాజును నిన్ను పిలిచినప్పుడు రానప్పుడు ఏం చేస్తాం సేవ? ఏదో ఒకసారి అనుకోవాలి కానీ ఊక ఒకటే పందలిగిరు. ఇక ఏమి చేయుదు ఎందు బోధును నేను ప్రాణనాదా. ఏమి చేయుదు ఎందు బదులు నేను ఇక ఏమి చేయుదు ఎందు బోధును నేను ప్రాణనాదా. అయ్యో ఇక ఏమి చేయుదు ఎందు బదులు నేను ఇంకా ధరణి రాయ పోలు దముని మది నమ్మే ప్రాణనాదా. కాదరణి రాయ పోలు దముని మరి నమ్మే ప్రాణనాదా. ఇంకా ధరణి రాయ పోలు దముని మది నమ్మే ప్రాణనాదా. ధరణి రాయ పోలు దముని మరి నమ్మే ప్రాణనాదా. రే భక్తమడలే స్వామికి. నాదా ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి మన ఇంటి ఆడబిడ్డ లేనిది యాగము ఎవరైనా ఏమనుకుందరు స్వామి? ఆమె ఆ తిరిగి ఏడిపిస్తున్నాయండి. ఆ ఇంటి బిడ్డ రాకపోయి అల్లుడు రాకపోయి యాగబిడ్డ చేస్తావా నువ్వు? దేవి ప్రాణేశ్వర, బిడియమించలేక బిచ్చమెత్తటి వాడు ఎక్కి తిరుగుదమన్న వాహనంబు లేక వాసిగా ముసలెద్దు నెక్కువాడు అన్నంబు దినుటకు చిప్పయు గతి లేక
మనిషి పుర్రెల్ల కూడు మెక్కువాడు ఆహారములు గతి లేక మెడయందు పాములు దాల్చువాడు వస్త్రంబులు గతి లేక పచ్చి తోలును మేనున దాల్చువాడు గంధంబు గతి లేక బూడిదను ముఖమందు పుయ్యువాడు ప్రేత భూములయందు తిరుగువాడు నన్ను వంచన చెయ్యక వాడు మెంత ఏందా అని చెప్పబోస్తున్నావేంది ఆయన నా తిరిగి అంటూ మాటలు అంటున్నావేంది అవురా అవునయా ఇటువంటి గర్వ దరిద్రుడు నన్ను అవమానపరిచిన సహింపను ఇప్పుడే విష్ణుదేవుని లక్ష్మీదేవుని రావింపగలను. ఏమయ్యా లోకమంతా శంకరుడు అని పూజలు చేస్తారు. ఆ శంకరుడి మీద ఇంత కోపమా అనే నీకు? మరి నేను రాజుని పిలిచినప్పుడు రాకుంటే నేనేం చేయలేను. అల్లుడేనా? అయితే ఏమైంది? అల్లుడైనా కానీ యాగం ఆపలేం కదా శివక. మరి అది గతిలేదు ఇది గతిలేదు అంటున్నావు, ఎందుకు ఇచ్చినావు ఆ పిల్లను? మొత్తం ఎత్తిపోస్తారు. ఏమిది శిప్పగతి లేదు, పాములు వేసుకుంటాడు, తోలు కట్టుకుంటాడు, ఇవన్నీ అనే ఉన్నదే కదా సేవక అన్నను. అంతేనా? నానామము విష్ణుదేవుడారా వైకుంఠవాసుడా వినరా నానామము విష్ణుదేవుడారా వైకుంఠవాసుడా వినరా విష్ణుదేవుడారా వైకుంఠపురములో వరదతో వెలసిన వైకుంఠపురములో వరుసతో వెలసిన వైకుంఠపురములో వరదతో వెలసిన వైకుంఠపురములో వరుసతో వెలసిన లక్ష్మీనాథుడాను నారాయణుడాను వైకుంఠవాసుడా వినరా నానామము విష్ణుదేవుడారా దక్షుడు ఇప్పుడు యాగము జయ దలిచేను ఇకను దక్షుడు ఇప్పుడు యాగము చేయ దలిచేను ఇకను దక్షుడు ఇప్పుడు యాగము జయ దలిచేను ఇకను దక్షుడు ఇప్పుడు యాగము చేయ దలిచేను ఇప్పుడు అతడికి పోయనే యాగము కొనేదాను చోటికి పోయి యాగము కొనేదాను అతడికి పోయి యాగము కొనేదాను నే పోయి యాగము కొనేదాను ఆలస్యమును లేక నరేదా చాటికి కుంటావా కూడా వినరా నానామము విష్ణుదేవుడారా ధరణి అందునను శ్రీరాయ పోలు పురమునందునను ధరణి అందునాను శ్రీరాయ పోలు పురమునందునాను ధరణి అందునను శ్రీరాయ పోలు పురమునందునను ధరణి అందునాను శ్రీరాయ పోలు పురమోయందునను నిన్నుగా వెలసిన రజక సంగములను వెలసేన రజక సంగములను నిన్నుగా వెల
వెలసిన రజక సంగములను నిండుగా వెలసిన రజక సంగములను ఎల్ల వేళలో నేను ప్రోదేటి వాడను వైకుంఠవాసుడా వినరో. నా నామము విష్ణుదేవుడరా. కేవల భక్తముల స్వామికి ఓరి అయ్యా నీ పేరేందయ్యా? నా నామము విష్ణుదేవుడు ఎందురు ఆహా. నారాయణమూర్తి నువ్వు అంటే విష్ణునారాయణమూర్తివా? ఆదినారాయణుడు నువ్వే. మా సతీమణి లక్ష్మీదేవి అందరు లక్ష్మీదేవిని భార్య. అవును. మా నివాసము వైకుంఠపురం అందరు వైకుంఠపురంలో ఉంటావు. అవును. మీ ఊరు వైకుంఠ. ఇప్పుడు నిన్ను దక్షరాజు యాగం చేస్తున్నాడంట, అచ్చడికి పోయేదను. అయితే ఇప్పటిదాకా వచ్చి